మీరు మీ యూపీఐ ఐడి నుండి రాంగ్ యూపీఐ ఐడికి మనీ ట్రాన్స్ఫర్ చేశారా? ఇప్పుడు ఆ మనీ ఎలా రావాలి అని ఆలోచిస్తున్నారా? డోంట్ వర్రీ. నేను చెప్పే ఈ సొల్యూషన్స్ పాటిస్తే తప్పకుండా మీ అమౌంట్ మీకొస్తుంది. సో ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సొల్యూషన్ నెంబర్ 1. మీరు రాంగ్ యూపీఐ పేమెంట్ 3 అవర్స్ లోపు చేసినట్టయితే వెంటనే మీ బ్యాంక్ మేనేజర్‌తో డిస్కస్ చేసి దానికి తగిన ప్రూఫ్ సబ్మిట్ చేయండి. దానితో పాటు మీరు ఏ యూపీఐ ఐడితో పేమెంట్ చేశారో ఆ యూపీఐ ఐడి యొక్క కాంటాక్ట్ సపోర్ట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. సొల్యూషన్ నెంబర్ 2. ఒకవేళ బ్యాంక్ అండ్ యాప్ ద్వారా కూడా మీ ఇష్యూ రిజాల్వ్ కాకపోతే మీరు గూగుల్ కు వెళ్లి ఎన్పిసిఐ అని టైప్ చేయండి. ఎన్పిసిఐ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ 3 హారిజాంటల్ లైన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. అందులో గెట్ ఇన్ టచ్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక యూపీఐ కంప్లైంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక కిందికి స్క్రోల్ చేయండి. అక్కడ ట్రాన్సాక్షన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మీ రాంగ్ యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం అందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి. అంతే, విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. సొల్యూషన్ నెంబర్ 3. అయినా కూడా మీ అమౌంట్ మీకు క్రెడిట్ కాలేదా? ఆర్బీఐ కంప్లైంట్ ఫోరం cms.rbi.org.in కి మీ కంప్లైంట్ లాడ్జ్ చేయండి. ఆర్బీఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మీ రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సరి అయినదైతే వారు మీ బ్యాంక్ కి ఆర్డర్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.